ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్ సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. ఇంట్లోనే పెద్ద హీరో ఉన్నా కూడా ఎందుకో దిల్ రాజులా ధైర్యంగా వరుస పెట్టి సినిమా నిర్మించలేకపోతున్నారు. ఏదో తెలియని భయం, డబ్బు పోతుందేమో అనే ఆలోచన, ప్లేస్ సేఫ్ అనే ఫిలాసఫీ కావచ్చు. ఇక గీతా ఆర్ట్స్ పేమెంట్ విషయాల్లో చాలా ఖరాఖండిగా ఉంటుందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ అడిగినప్పుడు అతను చాలా పెద్ద జోకే వేశాడు. సరైనోడు పెద్ద హిట్ అయింది, మంచి లాభాలు వచ్చాయి, కానీ మా నాన్న మాత్రం నాకు రూపాయి ఇవ్వలేదు. ఆ చిత్ర నిర్మాతగా నాకు కొంచెం ఇవ్వాలి కదా అని జోక్ చేశాడు. నిజానికి అల్లు అరవింద్ తన మూడవ కొడుకు అల్లు శిరీష్ తో తీసిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ నష్టాన్ని అల్లు అర్జున్ ద్వారా భర్తీ చేసే ప్రయత్నంగా సరైనోడు తీశారు. తమ్ముడి వల్ల నష్టం వస్తే అన్న ద్వారా కాంపన్సేట్ చేశారన్నమాట. ఇది అల్లు అరవింద్ వ్యాపార తెలివితేటలు. ఇక సురేష్ బాబు విషయానికి వస్తే, నేను మా నాన్నలాగా ఎలాంటి రిస్క్ తీసుకోను, పైసా పోయినా నష్టమే అని ఓపెన్ గా అంటారు ఆయన. అలాంటి సురేష్ బాబు తన కొడుకు రానాని పెట్టి ఫ్లాప్ డైరెక్టర్ తేజాతో నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాను నిర్మాత సురేష్ బాబు ఎవరికి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదు. డైరెక్టర్ తేజ నుంచి టెక్నీషియన్స్ వరకు నో రెమ్యూనరేషన్ అని చెప్పి ఈ సినిమాని తీస్తున్నారు. ఇన్ని వందల కోట్ల అధిపతి ఇంత పిసినారితనమా అని షాక్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ. ఇక ఆయన కొడుకు రానాను కనీసం మీకైనా ఆయన ఏమైనా ఇస్తున్నారా అని అడిగితే, నేను ఆయన ఇంట్లోనే ఉంటున్నాను, గట్టిగా రెమ్యూనరేషన్ అడిగితే నాకు తిండి కూడా పెట్టరు అని చెప్పాడు రానా. మరి సురేష్ బాబు ఇంతలా డబ్బు పొదుపు చేసుకుని ఎవరి ఖజానా నింపుతున్నారా అనేది ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం.